నజరేయుడైన యేసుక్రీస్తు అని మనం అనుకుంటాం. ఈ కొలస్సీలు రాసిన పత్రికలో సృష్టిని మొదటిగా దేవుడు సృష్టించాడు. దేవుడు అంటే ఎవరు? ఇది చెప్పండి. దేవుడు అంటే ఎవరు? యేసు ప్రభువారు. దేవుడు అంటే తండ్రి అయినా యేసు ప్రభువారే, కుమారుడైనా చెప్పండి, కుమారుడైనా యేసు ప్రభువారే, పరిశుద్ధాత్మ దేవుడైనా సరే ఆయన కూడా యేసు ప్రభువారే. ఆ యేసు ప్రభువారు అనే ఆయన మన దేవుడు. ఎవరు? మన చెప్పండి, మన దేవుడు అంటే కాదు. మా అబ్బాయి మా అమ్మాయి అనరా. యేసు ప్రభువారు ఎవరు? మన దేవుడు. యేసు ప్రభువారు మన దేవుడు. మన దేవుడు సమస్తాన్ని సృష్టించారు అన్నమాట. సమస్తాన్ని సృష్టించారు. ఆ సమస్తాన్ని సృష్టించిన వాటిలో యేసయ్య జీవితం అనేది ఎలా ప్రారంభమైందంటే, దేవుడు ఒక మనిషి రూపంలో తన కుమారుడు అంటే యేసుక్రీస్తుని భూలోకమునకు పంపించారు. యేసుక్రీస్తు రాకపోతే తండ్రి ఎవరో తెలియదు, కుమారుడు ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలియదు. యేసు ప్రభువు రావడం లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన ప్రభు అయిన యేసు అని తెలిసింది, తెలియదుగా. అందుకని దేవుడు తనంతట తానే ఒక స్వరూపి అయి వచ్చి భూమిని సృష్టిని సృష్టించాడన్నమాట. అయితే యేసయ్య మొదలుపెట్టిన జీవితం భూమి మీద నుంచి మొదటిగా యేసయ్య జీవితం అందరికీ ఒక మాదిరికరంగా ఉంది. యేసయ్య జీవితం అందరికీ ఒక మాదిరిగా ఉంది. అందరికీ ఒక మాదిరిగా ఉండదు. యేసయ్య అంటున్నారు, యేసయ్య